ఏంటి ప్రోగ్రాం ఎట్లా నమస్కారం అందరికీ నమస్కారాలు. ఇట్రండి. అందరికీ నమస్కారం. అనిత గారిని ఇక్కడ అనిత కూర్చేయండి. అనిత గారు కూర్చి ఇక్కడే కరియా. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ హోమ్ మినిస్టర్ గారు అనిత మేడం గారికి, గౌరవ మంత్రివర్యులు వచ్చిన వారు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా అధికారులు అందరూ కూడా ఈరోజు కార్యక్రమానికి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతూ, సార్ మనకి సైక్లోన్కి సంబంధించి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు, అదేవిధంగా ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ 4 రోజులు వారు చేసినటువంటి పని, కృషి, అందులోనూ కూడా క్విక్గా ఇమీడియట్గా యాక్షన్ తీసుకునే వాళ్ళందరినీ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ఐడెంటిఫై చేశాం సార్. సైక్లోన్లో రోల్ ఉన్నటువంటి పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంటు, ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్, అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్, అగ్నిమాపక శాఖ, అదేవిధంగా ఫిషరీస్, అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ అండ్ గ్రామ సచివాలయాల శాఖ, అన్ని శాఖలకు సంబంధించిన వాళ్ళు కూడా అన్ని స్థాయిలో సార్, గ్రామ స్థాయి, మండలం స్థాయిలో కూడా ఎగ్జాంపులరీ వర్క్ చేసిన వాళ్ళందరినీ కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. త్రూ ద డిపార్ట్మెంట్స్, త్రూ ది కలెక్టర్స్ అండ్ ఆల్సో ఇన్ ఎ వెరీ సైంటిఫిక్ వే సార్. ఇన్ఫ్యాక్ట్ డేటా ఆల్సో పెట్టి చేయటం జరిగింది. ఇట్స్ నాట్ సింపుల్గా ర్యాండమ్గా కాకుండా డిపెండింగ్ ఆన్ ద వర్క్ దే హ్యావ్ డన్. అండ్ రెండే ప్రామాణికాలు సార్, హౌ క్విక్లీ దే రియాక్టెడ్ అండ్ సెకండ్ ఈజ్ ది కైండ్ ఆఫ్ వర్క్ దట్ దే హ్యావ్ డన్. ఈ 2 ప్రాతిపదికన అందరినీ కూడా ఇక్కడికి ఇన్వైట్ చేయటం జరిగింది. సో అఫ్కోర్స్ కొన్ని వేల మంది పనిచేశారు. వాళ్ళలో మనం కొంచెం బెస్ట్గా ఉన్నటువంటి ఒక 130 మందిని మనం ఈరోజు ఇక్కడికి పిలవటం జరిగింది. దీంట్లో ఆల్మోస్ట్ ఒక 100 మెంబర్స్ మనకి ఆఫీసర్స్ నుంచి వచ్చారు సార్. ఒక 30 మెంబర్స్ మనకి ప్రజాప్రతినిధులు వచ్చారు. మొత్తం 130 మెంబర్స్ ఆర్ దేర్. వీఆర్ ఫెలిసిటేటింగ్ దెమ్ సో దట్ దే ఆర్ మోటివేటెడ్. అండ్ దెన్ ఆల్సో the messaging also to all the departments is that their efforts are being recognized, sir. So I request you to give your blessings to all of them, sir. Thank you. Andarki namaskaralu. టైం తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ టైం తీసుకోకుండా క్విక్గా కంప్లీట్ చేద్దాం. ఎందుకంటే ఈరోజు పేదల సేవలో ప్రభుత్వం కింద కార్యక్రమం ఉంది. నేను కూడా ధర్మవరం వెళ్తున్నాను. ఇప్పటి వరకు ఎప్పుడూ మిస్ కాని ఏకైక కార్యక్రమం ప్రతి నెల మొదటి తారీఖున దానికి అటెండ్ అవుతున్నాయి. ఇటీవల జరిగిన తుఫాన్, ఇది ఒక కేస్ స్టడీ కింద తీసుకున్నాం. ఆర్టీజీఎస్ అదేవిధంగా ప్రభుత్వం అంతా కూడా మనం ఒక కేస్ స్టడీ కింద తీసుకొని దీన్ని ముందుకు పోయాం. టెక్నాలజీ ఒక టీం కింద పనిచేస్తే ఎలాంటి సమస్యనైనా ఏ విధంగా ఎదుర్కోగలుగుతామో దీన్ని ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్గా తీసుకొని మనం నిరూపించగలిగాం. నాకు ఈ తుఫాన్ది వచ్చిన వెంటనే మన అధికారులు ఎప్పటికప్పుడు ఆర్టీజీఎస్లో అనలైజ్ చేస్తూ వచ్చాం. అనలైజ్ చేస్తూ వస్తూ ఉంటే ఫస్ట్ డే నుంచి ఒకప్పుడు అనుభవం కూడా నాకు ఉంది కాబట్టి తుఫాన్లు చాలాసార్లు నేను ఫేస్ చేశాను. ఈ రాష్ట్రానికి ప్రధానంగా 2 సమస్యలు ఉన్నాయి. అది నేచర్లో వచ్చిన సమస్యలు. ఒకటి కరువు, రాయలసీమ. సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా కరువు అనేది పెద్ద సమస్య. కడాన ప్రాంతానికి పోతే నాకు ప్రతిరోజు ప్రతి సంవత్సరం అడిగేవారు, కనీసం 10 సంవత్సరాలు మేము పంటేస్తే
8 సంవత్సరాలు మాకు పంట రావడం లేదు. దీంతో నష్టపోతున్నాం. కనీసం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వమంటే నేను ఇన్పుట్ సబ్సిడీ ప్రవేశపెట్టాను. అదే సమయంలో నీళ్లు లేక పశువులు కూడా మేపలేకపోతే క్యాటిల్ మొత్తానికి పశువులు తీసుకొచ్చి క్యాంపులు పెట్టాం. అప్పుడు అక్కడ గడ్డి లేకపోతే ఇక్కడి నుంచి వ్యాగన్స్లో గడ్డి తీసుకెళ్ళాం. అలాంటి సందర్భాలు ఎప్పుడూ నాకు జ్ఞాపకం ఉంటాయి. అదే సమయంలో ఆ ప్రాంతంలో మీరు ఒకసారి చూస్తే ఇంకుడు గుంతలు తవ్విస్తే ఎగతాళి చేశారు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ అక్కడి నుంచి దీనికి ప్రారంభించి ఈరోజు మీరు చూస్తే రాయలసీమని కరువు లేకుండా వీలైనంత వరకు ఆదుకోగలుగుతున్నాం. 2 ప్రధాన సమస్యలు ఏంటంటే, ఒకటి డ్రౌట్ ప్రూఫ్ స్టేట్గా తయారు చేసుకోవడం. 2 తుఫాన్లు ఇండియాలో ఎప్పుడు కూడా ఈస్ట్ కోస్ట్లో వస్తూ ఉంటాయి ఎక్కువగా. వెస్ట్ కోస్ట్ ఈజ్ మోర్ సేఫ్. ఈస్ట్ కోస్ట్ ఎప్పుడు వల్నరబుల్. ఈస్ట్ కోస్ట్లో మనకు ఒక డిసడ్వాంటేజ్ ఉంది. మన దగ్గర కొంచెం మనం కానీ పక్కనుండే ఒరిస్సా కానీ ఈ 2 రాష్ట్రాల నుంచి ఎక్కువ సైక్లోన్ వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. దాన్ని మాస్టరైజ్ చేయడం కోసం చాలాసార్లు ప్రయత్నం చేశాం. ఈసారి మనం చేసిన ఎక్సర్సైజ్ చూస్తే పర్ఫెక్ట్గా ఏదైతే డేటా లేక్ ఒకటి తయారు చేస్తున్నాం, అవేర్ ఒకటి పెట్టి రియల్ టైం డేటా కలెక్ట్ చేస్తున్నాం. 3వది ఈ 2 ఇంటిగ్రేట్ చేయడం కోసం ఏఐ మాడ్యూల్స్ కూడా తయారు చేసి ముందుకు పోవాలనుకుంటున్నాం. ఇటీవల కాలంలో మీరు చూస్తే ఎప్పుడు కూడా నేను ప్రయోగాలు చేస్తూ ఉంటాను. వచ్చిన తర్వాత అనేక విధాలుగా ప్రయత్నాలు చేసి సమర్థవంతంగా ఎదుర్కొన్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఉదాహరణ ఒక హరికేన్ 96-97లో హరికేన్ వచ్చింది. ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి మొత్తం అతలాకుతలం అయిపోయింది. ఆ రోజు మీరు చూస్తే డెవాస్టేషన్ ఒక 6-7 రోజుల్లో మ్యాక్సిమం 10 డేస్లో నార్మల్సీ తీసుకురాగలిగాం. టోటల్ సెక్రటరియేట్ హైదరాబాద్ నుంచి ఆ రోజు రాజమండ్రిలో పెట్టి ఎంఆర్ఓ ఆర్డీఓ ఆఫీస్లో పెట్టి ఆడనే ఉన్నాం. వరప్రసాద్ లాంటి ఆఫీసర్స్ అప్పుడు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా తరలించాం. మండలానికి ఒకరిని పెట్టాం సెక్రటరీస్ని. దాంతో నార్మల్సీ వచ్చింది, పర్ఫెక్షన్ వచ్చింది. ఈసారి ఆర్టీజీఎస్లో ఒక చిన్న ప్రయోగం నాకు అనిపిస్తే యంగ్స్టర్స్లో ఎవరు బ్రైట్గా ఉన్నారో చూశాను. వీళ్ళ రికార్డ్స్ అన్నీ, ఆ రికార్డ్స్ చూస్తే నాకు చాలామంది ఉన్నారు. దాంట్లో ఒక 6-7 మందిని పికప్ చేసుకున్నాం. ఆ 6-7 మంది ఈరోజు పెద్ద అసెట్గా తయారయ్యే పరిస్థితి వచ్చారు. ఎందుకంటే యంగ్ బ్రెయిన్స్, ఐఐటి, ఐఐఎం, ఇప్పుడు పోలీసుల్లో ఐపీఎస్, ఐఏఎస్, కొంతమంది ఢిల్లీ యూనివర్సిటీలో ఎకనామిక్స్ చేశారు ఒకరు. ఇవన్నీ కూడా తీసుకొని భాస్కర్ గారికి కొంత ఇది చేస్తే వండర్ఫుల్ ఎక్సర్సైజ్ చేశాడు. మామూలు ఎక్సర్సైజ్ బాగా చేశాడు. సిఎస్ గారు కోఆర్డినేట్ చేశారు. ఫస్ట్ టైం ప్రివెంటివ్ మెజర్ కింద తీసుకున్నప్పుడు మీరు చూస్తే ఎంత బాగా చేశారంటే, ఒక టీం కింద లాస్ట్ మైల్లో ఉండే సెక్రటరియేట్లో ఉండే వ్యక్తుల్ని కదిలించి రియల్ టైంలో ఫిజికల్గా వాళ్ళు వెళ్ళారు. టెక్నాలజీ సపోర్ట్ ఇచ్చాం. ఇది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఈరోజు ఇక్కడ మీరు చూస్తే ఒక 5-పాయింట్ ఫార్ములాతో ఈ తుఫాన్ని ఎదుర్కోవడానికి ముందుకు పోయాం. 0 డెత్స్ ఉండాలని చెప్పి కోరుకున్నాం. ఎక్కడ ఎవరు చనిపోకూడదు. అదే సమయంలో ఆస్తి నష్టం, ప్రాణ నష్టాన్ని పూర్తిగా కాపాడాలని ముందుకు పోయాం. ఎప్పుడైతే ఇది పెట్టుకొని పోయామో ఒక 5 పాయింట్స్లో మీరు చూస్తే మానిటరింగ్, అలర్ట్ మెకానిజం, రెస్క్యూ ఆపరేషన్స్, రీహాబిలిటేషన్, నార్మల్సీ, ఈ 5 ప్రిన్సిపల్స్ పెట్టుకొని వెళ్ళాం.
తుఫాన్ని వచ్చినప్పటి నుంచి ట్రాకింగ్ మొదలుపెట్టాం. ఐఎండి మిగిలినవన్నీ ట్రాక్ చేశాం. చేసిన తర్వాత ఉండే ఎక్యురసీలో ఇంకా పర్ఫెక్షన్ రావాలి, దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. ఉండే ఎక్యురసీతో ఎక్కడికక్కడ రియల్ టైం మనం డెవలప్ చేసిన ఒక ఎగ్జాంపుల్ మాత్రం రెయిన్ఫాల్ అవర్లీ. ఏ రెయిన్ గేజెస్లో ఎంత రెయిన్ పడిందో చూసుకొని అక్కడి నుంచి ఫ్లడ్ మేనేజ్మెంట్ మొదలుపెట్టాం. రిజర్వాయర్స్ కానీ, విలేజెస్ కానీ, చెరువులు కానీ, మొత్తం వాటర్ బాడీస్ అన్నీ తీసుకొని చేశాం. ఇప్పటి వరకు మీరు చూస్తే ఒక 2 చనిపోయారు, ఒకరిద్దరు వేరే కారణాల వల్ల దీంట్లో రికార్డ్ అయ్యారు. ఏదైనా కూడా అతిపెద్ద తుఫాన్ వీలైనంత మందిని కాపాడగలిగాం, ఒక సాటిస్ఫాక్షన్. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఆస్తి నష్టం కూడా ఎప్పుడైతే హెవీ రెయిన్ పడినప్పుడు ముందుగానే ఇది చేశాం, అక్కడి నుంచి వీలైనంత వరకు కాపాడాం. మామూలుగా కాకినాడ దగ్గర క్రాస్ అవుతుందంటే అందరం కాకినాడ దగ్గరనే వాచ్ చేస్తాం. ఈసారి కాకినాడ దగ్గర క్రాస్ అయినా రెయిన్ ఎక్కడెక్కడ పడుతుంది, ఎట్లా ట్రావెల్ అవుతుంది, క్లౌడ్స్ ఏ విధంగా వస్తాయి, అవన్నీ అనలైజ్ చేసుకొని హైయెస్ట్ రెయిన్ఫాల్ కావల్లో పడింది. కావల్లో ఫ్లడ్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేశాం. దెన్ ఒంగోలుకు వచ్చింది, పరచూరు ఈ ఏరియా చూసుకుంటూ వరుసగా మచిలీపట్నం నుంచి అంతర్వేది నుంచి మొత్తం కోస్టల్ క్రాస్ అయ్యే పరిస్థితి వచ్చింది. అక్కడ విండ్ వెలాసిటీ తగ్గింది, కానీ క్లౌడ్ అంతా కూడా రీకూప్ అయింది. దీనివల్ల హెవీ క్లౌడ్స్ ఫార్మ్ చేసుకుంటూ ఇక్కడ క్రాస్ అయింది. ఇక్కడ పెద్దగా అంటే క్రాస్ అయింది, రెయిన్ తక్కువ ఉంది, విండ్ ఉంది. కానీ నిన్న తెలంగాణకి వెళ్ళి వరంగల్లో 42 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ పడింది. అది మళ్ళీ ఛత్తీస్గఢ్ ఆ ఏరియాకి పోయి అక్కడ కూడా హెవీ రెయిన్స్ పడే పరిస్థితి, ఒరిస్సా అంతా పడే పరిస్థితికి వచ్చాయి. దీనివల్ల మనకు చాలా వరకు ప్రివెంట్ చేయగలిగాం. రెండో పక్కన మీరు చూస్తే ఇక్కడుండే దీంట్లో డ్రోన్ కార్పొరేషన్ ద్వారా డ్రోన్స్ పంపించాం. వాగులో పరచూరులో ఒక అతనైతే షేక్ మున్నా అనే వ్యక్తి కొట్టుకొని పోతా ఉంటే డ్రోన్తో ఐడెంటిఫై చేసి అతను కాపాడుకోగలిగాం. ఒక ప్రార్థనా మందిరం చుట్టూరు వరద నీళ్ళు వస్తే ఐడెంటిఫై చేసి ఒక 15 మందిని మనం కాపాడగలిగాం. అదే మరి ఎక్కడికక్కడ వాటర్ వచ్చినప్పుడు ముందుగానే జాగ్రత్తలు తీసుకొని మేము వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు పంపిస్తే మీరు చాలా సమర్థవంతంగా యాక్ట్ చేశారు. నేను చాలా సైక్లోన్లు చూశాను, కానీ ఫస్ట్ టైం నా జీవితంలో యంత్రాంగం టెక్నాలజీ ఇంటిగ్రేట్ అయ్యి లాస్ట్ మైల్లో సమర్థవంతంగా మనం హ్యాండిల్ చేయగలిగాం. ఒక గ్రామంలో ఉండే వ్యక్తికి టెక్నాలజీ కానీ లేకపోతే తుఫాను కానీ ఎట్లొస్తుంది ఎప్పుడు వస్తుంది తెలియని పరిస్థితి నుంచి మన లాస్ట్ మైల్లో ఉండే మన ప్రభుత్వ ఉద్యోగి వీళ్ళంతా కూడా పర్ఫెక్ట్గా దీన్ని హ్యాండిల్ చేసే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల ఒక మాటలో చెప్పాలంటే పెను ప్రమాదం తప్పింది. ఇది ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ మాత్రం. ఇంకొక పక్క మీరు ఒకసారి చూస్తే దీనికోసం 602 డ్రోన్స్ పెట్టుకున్నాం. ప్రిపేర్డ్నెస్ పర్ఫెక్ట్గా చేశాం. ఎక్కడైనా సరే స్టాండర్డ్స్ ఎస్ఓపి పెట్టుకొని వీలైనంత వరకు ఎంతవరకు ఇవన్నీ కాపాడగలుగుతామో డ్రోన్ ద్వారా కానీ సెటిలైట్ మ్యాప్లు కానీ లేకుంటే వేరియస్ యాంగిల్స్లో తీసుకొని మనం ముందుకు పోయి కడాన మీరు చూస్తే సీసీటీవీ కెమెరాలో టౌన్స్లో ఫ్లడ్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయొచ్చునో అనలైజ్ చేసి అలర్ట్స్ పంపించే పరిస్థితికి వచ్చాం. ప్రతి ఒక్క టౌన్లో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి, అవన్నీ అనలైజ్ చేసుకుంటున్నాం.
అనలైజ్ చేసుకొని మన వాళ్ళు ఫ్లడ్ మేనేజ్మెంట్ చేశారా లేదా, ముందస్తు జాగ్రత్తగా మనం చేసిన పని అన్ని డ్రైన్స్ అన్ని క్లీన్ చేయించాం. అర్బన్ ఏరియాలో కానీ రూరల్ ఏరియాలో కానీ వీలైనంతవరకు చేయించాం. దానివల్ల వచ్చిన వాటర్ వచ్చినట్టు పోగలిగింది. దీనివల్ల కూడా మనకు ఎక్కడ కూడా ఈ యొక్క సబ్మెర్జెన్సీ ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గే పరిస్థితికి వచ్చాయి. ఎప్పుడు కూడా టెక్నాలజీ, అధికార యంత్రాంగం, ఇంకొక పక్క ప్రజాప్రతినిధులు. ఈరోజు ఈ మీటింగ్కి ముగ్గురిని పిలిచాం. ఒక పక్క అధికార యంత్రాంగం మొత్తం ఉన్నారు, బాగా ఫీల్డ్లో పనిచేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు పొలిటికల్ లీడర్షిప్ ఇచ్చారు మంత్రులు. మీరు దట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడు కూడా పొలిటికల్ మేనేజ్మెంట్ ప్రజాప్రతినిధులు చేయాలి. అధికార యంత్రాంగం సమర్థవంతంగా వాళ్ళకుండే అధికారాలు ఉపయోగించుకొని అక్కడ మనం ఏమనుకుంటాం అవన్నీ వాళ్ళు చేయగలిగి రెండూ కూడా కలిపి చేయగలిగితే చాలా మంచి ప్రయోజనాలు వస్తాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ సర్వీసెస్ ఎక్స్ట్రార్డనరీ వర్క్ చేశారు. పోలీస్, రెవెన్యూ, ఆల్ డిపార్ట్మెంట్స్, ఒక డిపార్ట్మెంట్ కాదు అన్ని డిపార్ట్మెంట్లు చాలా బాగా చేశారు. కడాన స్వచ్ఛంద సంస్థలు కూడా వాళ్ళు కూడా ముందుకొచ్చి ఇందులో భాగస్వాములు అయ్యారు. ఎన్జిఓస్ను కూడా అభినందిస్తున్నా. రాబోయే రోజుల్లో మనం ఇది ఒక టీమ్ స్పిరిట్, టీమ్ వర్క్. అందరం కలిసి పనిచేస్తే ఒక ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఏ విధంగా వస్తుందో మనం చేసి చూపించాం. ఇది చాలా సంతోషం. మిమ్మల్ని అందరినీ నేను ఈరోజు సాయంత్రం లండన్కి వెళ్తూ ఉంటే లేట్ అయితే కరెక్ట్ కాదు, మిమ్మల్ని రికగ్నైజ్ చేయాలి. మిమ్మల్ని రికగ్నైజ్ చేయడమే కాదు, రాష్ట్రానికి ఒక మెసేజ్ పంపించాలి. మనం చేసిన పని ఒక స్ఫూర్తిదాయకంగా ఉండడం ఒక ఆస్పెక్ట్ అయితే, ఈ స్ఫూర్తిని ప్రజలు కూడా అందుకోవాల్సిన అవసరం ఉంది. మనం చేసిందంతా ప్రజల కోసం చేశాం. ప్రజల్లో కూడా భవిష్యత్తులో వాళ్ళు ఒక బాధ్యత తీసుకొని కొంతమంది వాలంటీర్స్గా తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఏ ఈవెంచువాలిటీ వచ్చినా, ఏ పెద్ద సైక్లోన్ వచ్చినా, లేకుంటే ఇంకొక విపత్తు వచ్చినా ప్రజల సహకారం ఉంటే చాలా ఈజీగా అవుతుంది. నిన్న మొన్న మీరు చూస్తే నేను చాలాసార్లు చూశాను. ఒకప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే లాస్ట్ మైల్లో చెప్పాలంటే మనం టామ్ వేసేవాళ్ళం ఊర్లో పోయి. ఆ రోజుల నుంచి చూసా. తర్వాత నేను అందరికీ వాస్తవాలు చెప్పాలంటే హరికేన్ తుఫాన్ అప్పుడు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చా. అప్పట్లో ఆ అడ్వర్టైజ్మెంట్ ఏమనంటే, మీ అందరికీ ఇన్ని కేజీల బియ్యం ఏదేది ఇస్తున్నాం అన్నీ వేసి ఎవరైనా ఇవ్వకపోతే చొక్కా పట్టుకొని తీసుకోండి అని ఆ రోజు నేను అడ్వర్టైజ్మెంట్ రాశాను. ఇదే మరి రాశాను అంటే ధైర్యం ఇవ్వడానికి, గట్టిగా అడగండి, డిమాండ్ చేయండి, ఇట్ ఈజ్ యువర్ రైట్ అని చెప్పి చేయించాం. ఈరోజు పంచాయతీలో మన ఆఫీస్ మీద ఒక సిస్టమ్ డెవలప్ చేశారు, అలర్ట్ సిస్టమ్ డెవలప్ చేశారు. ఇక్కడి నుంచి మెసేజ్ పంపిస్తే ఏ పంచాయతీకి కావాలంటే స్ట్రక్చర్డ్ మెసేజ్ అక్కడ అనౌన్స్మెంట్ వస్తుంది. ఒక 24 పైలట్లు పెట్టారు. దానికి 3 లక్షలు అవుతుంది. ఇప్పుడు దాన్ని మాస్టరైజ్ చేస్తే 2 లక్షలకో ఎంత అవుతుందో వర్కౌట్ చేయమన్నాను. వల్నరబుల్ ప్లేసెస్లో పెట్టుకోగలిగితే భవిష్యత్తులో అక్కడ పోయి చెప్పాల్సిన పని లేదు. ఇక్కడి నుంచి అలర్ట్స్ కూడా మనం చెప్పే పరిస్థితి వస్తుంది. టెక్నాలజీ చాలా మెచ్యూరిటీ వచ్చింది. నేను చాలాసార్లు మీకు ఒక మాట చెప్పాను, వీఆర్ ఆల్ ఇన్ ఎ ఇన్స్పైరింగ్ టైం. దానికి మెయిన్ కారణం ఏంటంటే, ఒక పక్క డేటా లేక్ ద్వారా డేటా అంతా ఉంటుంది, హిస్టారికల్ డేటా, ప్రజెంట్ డేటా. ఏదైతే ఈరోజు అవేర్ ద్వారా రియల్ టైం 42 పారామీటర్స్ రియల్ టైం డేటా వస్తుంది. రెండు ఇంటిగ్రేట్ చేసి ఏఐ ఉపయోగించుకొని, లేకపోతే క్వాంటమ్ కంప్యూటర్ కూడా ఉపయోగించుకుంటే రియల్ టైం అనలిటిక్స్ చేసి రైట్ డెసిషన్, రైట్ సొల్యూషన్ లాస్ట్ మైల్కి రియల్ టైం పంపించడానికి వాట్సాప్ గవర్నెన్స్ ఉంది. అది కూడా మనం 750 సర్వీసెస్ వాట్సాప్ గవర్నెన్స్లు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. దిస్ ఈజ్ వేర్. అందుకే మిమ్మల్ని అందరినీ కూడా ఎప్పుడు అంటూ ఉంటాను,
ఇంకా హార్డ్ వర్క్ చేయడం కాదు, స్మార్ట్ వర్క్ చేయడం చాలా అవసరమని దానికి ఇది నాంది పలికింది. ఇలాంటి బ్రహ్మాండమైన ప్రయత్నం చేసినప్పుడు దీనికి సహకరించిన మిమ్మల్ని అందరినీ, భాగస్వాములైన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందించి రాష్ట్ర ప్రజల తరపున మీకు కృతజ్ఞతలు తెలియజేయాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని పిలిచాను. దీనికి మీ అందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ నేను ఇక్కడ జనసేన, మీరు ముందుకు రండి, ముందు కూర్చోండి. నేను మిస్ అయ్యాను. బీజేపీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నువ్వు ఒకడే ఉన్నావా? రా ఇట్లా. రామకృష్ణ అండి, రామకృష్ణ అండి ముందుకు రండి. అదేం లేదమ్మా, ఎందుకంటే ఇది ఎన్డీఏ ప్రభుత్వం. నేను మిమ్మల్ని, అధికార యంత్రాంగాన్ని, ఒక ముఖ్యమంత్రిగా మిమ్మల్ని అప్రమత్తం చేశాను. పార్టీ అధ్యక్షుడిగా తెలుగుదేశం నాయకుల్ని, కార్యకర్తల్ని లాస్ట్ మూమెంట్ వరకు అప్రమత్తం చేశాను. ఎన్డీఏ కన్వీనర్గా ఇటు పవన్ కళ్యాణ్ గారిని ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ మేమిద్దరం అదే మరిగా జనసేన, బీజేపీతో కూడా సమన్వయం చేసుకున్నాం. ప్రధానమంత్రి గారు నాకు ఫోన్ చేసి ముందు 2 days మునిపే ఫోన్ చేశారు, 1 day మునుపు ఫోన్ చేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నారంటే డెఫినెట్గా తీసుకున్నామండి, ఎక్కడ ప్రాణ నష్టం లేకుండా అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పాను. ఆ హామీ ప్రకారం ఆస్తి నష్టాన్ని మనం పూర్తిగా నివారించలేకపోయాం, కానీ ప్రాణ నష్టాన్ని గణనీయంగా తగ్గించుకోగలిగాం. భవిష్యత్తులో ఇక్కడ మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటే, మీ ద్వారా రాష్ట్ర ప్రజల్ని, మన ప్రభుత్వ యంత్రాంగానికి కూడా చెప్తున్నాను. ఇప్పుడు మనకు ఈ ఒక కేస్ స్టడీలో కొన్ని చిన్నటువంటి డెఫిషియన్సీస్ ఉంటాయి. ఆ డెఫిషియన్సీస్ కూడా కరెక్ట్ చేసుకుంటే రేపు రాబోయే రోజుల్లో దీనికంటే పెద్ద విపత్తు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి మనకు వస్తుంది. అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చిన్న అన్నీ కరెక్ట్ చేసుకుంటాం. ప్రతి ఒక్క క్రైసిస్ ఒక ఆపర్చునిటీ. ఇందులో నుంచి మనం నేర్చుకోవాలంటే చాలా ఉంటాయి. అవి నేర్చుకొని మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకొని ప్రిపేర్డ్గా ముందుకు పోతే ఏదైనా ఎదుర్కోగలుగుతారని నా నమ్మకం. రెండోది కూడా ఇవన్నీ మనం చూసిన తర్వాత జిల్లాల వారుగా వాళ్ళ అనుభవాలన్నీ ఒక డాక్యుమెంట్ చేయమన్నాం. రాష్ట్ర స్థాయిలో మన అనుభవాలు ఒక డాక్యుమెంట్ చేసి ఒక మాన్యువల్ తయారు చేస్తాం. 2025 సైక్లోన్ గురించి దీన్ని బేస్ పెట్టుకొని భవిష్యత్తులో కూడా ఎప్పటికప్పుడు ముందుకు పోతాం. మనస్ఫూర్తిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఎక్స్ట్రార్డనరీ పర్ఫార్మెన్స్ చూపించారు. టీమ్ స్పిరిట్ ఏంటంటే నిన్న జరిగిన ఈ యొక్క తుఫాన్లో మీరు చూపించిన చొరవ, భాగస్వామ్యం. నేను ఒక్కడనే పనిచేయలేను. ఒకవేళ నాకు ఆలోచనలున్నా ఒక అందరం కలిసి టీమ్గా పనిచేయాల్సిన అవసరం ఉంది. అలాంటి టీం వర్క్ చేసినటువంటి మిమ్మల్ని అందరినీ రాష్ట్ర ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలియజేయడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఒక పక్క ప్రభుత్వ యంత్రాంగం, రెండో పక్క ప్రజాప్రతినిధులు. అందుకే నేను గవర్నమెంట్ ప్రోగ్రామ్గా దీన్ని పెట్టుకున్నా. రేపు రాబోయే రోజుల్లో పార్టీ పరంగా అవసరమైతే ఎవరైతే కార్యకర్తలు బాగా పనిచేశారో వాళ్ళని కూడా అభినందిస్తాం. రాను రాను వాలంటరిజం పెంచాలి. సమర్థవంతమైన నాయకత్వం, పొలిటికల్గా బ్యూరోక్రసీని 2 దిక్కలు తీసుకురాగలిగితే మంచి ఫలితాలు వస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరికీ అభినందనలు. కంగ్రాచులేషన్స్, వండర్ఫుల్ వర్క్. ఇది ఎప్పటికి కూడా ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. తీసుకుపోయేదానికి అందరూ సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ, చాలామంది పనిచేశారు, అందరినీ పిలవలేం. వాళ్ళల్లో ఒక 130 మందిని ఐడెంటిఫై చేసి ఈరోజు మనం గౌరవిస్తున్నాం. ఈ గౌరవం రాష్ట్ర ప్రజల తరపున రాష్ట్రంలో ఈ యొక్క విపత్తులో పనిచేసిన ప్రతి ఒక్కరికి దక్కుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ అనండి.
కూర్చోండి, వెరీ గుడ్. మీరు కండక్ట్ చేయండి, ఇవన్నీ తీసేసి టకటక. So now, sir, ఇదే స్పిరిట్లో జిల్లా లెవెల్లో ఎవరైతే బాగా పనిచేశారో దీని తర్వాత జిల్లా కలెక్టర్స్ అంతా కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళని కూడా జిల్లా లెవెల్లో మినిస్టర్ గారు అదే మరి కలెక్టర్ ఇద్దరు ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా సన్మానం చేయాల్సిందిగా వాళ్ళని గౌరవించాల్సిందిగా ఆదేశిస్తున్నా. సిఎస్ విల్ కోఆర్డినేట్. థ్యాంక్ యూ. sir, we'll call upon the one by one, sir. Yeah. Sir, Water Resources Department నుంచి ఫస్ట్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్. ఓకే ఓకే, ముందు లిస్ట్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ లిస్ట్. సార్ ఇది స్టార్ట్ చేస్తాం. జంపని కిరణ్ కుమార్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, కావాలి వెస్ట్ సెక్షన్. రండి, ఇవ్వండి తొందర మొమెంట్. నేను మొమెంటో అండ్ సర్టిఫికేట్ మీరు లైన్. నెక్స్ట్ ఎస్డిఎంఏ నుంచి దయచేసి రెడీ ఉండండి. दीपक, एग्जीक्यूटिव डायरेक्टर एफएसी एसडीएमए. पॉलिटिकल वालों का लिस्ट नहीं है मेरे पास. जल्दी से दे दो मात्रे को दे दो. प्रसाद, प्रोग्राम मैनेजर एसडीएमए. डॉक्टर के बसवनाथ, प्रोजेक्ट मैनेजर टेक्निकल. डॉक्टर सी पूर्णचंद्र राव, टेक्निकल स्पेशलिस्ट. पीडी राव, एनडीआरएफ. वरप्रसाद, एनडीआरएफ. वो लिस्ट चाहिए, मेरे को भी पढ़ना पड़ेगा तो तुम फ़ोन पे खोल के रखो. नेक्स्ट जीएसडब्ल्यूएस, जीवी सूर्यनारायण गारू, एडिशनल कमिश्नर एचआर. एस गौतमी, एडिशनल सेक्रेटरी इन इंचार्ज एडीसी. वेंकट रेड्डी पकनाटी, मैनेजर सीबीएनटी. कीर्ति चंद्र वी, प्रोजेक्ट लीड. जीएसडब्ल्यूएस फील्ड स्टाफ, वी गोपीराजु, डिजिटल असिस्टेंट. एन सुविजय, डिस्ट्रिक्ट कोऑर्डिनेटर. नेक्स्ट पुलिस डिपार्टमेंट, देवराज मनीष पटेल, आईपीएस, एएसपी काकीनाडा. टीवी नरेश कुमार, इंस्पेक्टर राजोल. डी मंगनायक, आईएस एएसआई चिलकल्लू. डी रामू, इंस्पेक्टर आत्मकूरू टाउन. एवी भूषण राव, हेड कांस्टेबल 523. के रविकुमार, हेड कांस्टेबल 1449. ए सुब्बाराजू, इंस्पेक्टर अद्दंकी टाउन पुलिस स्टेशन. नेक्स्ट पंचायती राज रेडी उन्नंडी. आला मस्तान राव, पंचायत सेक्रेटरी पर्चूरू मंडल. कडियम चरण बाबू, पंचायत सेक्रेटरी, ऑफिस ऑफ सीपीआर एंड आरडी. नेक्स्ट रूरल वाटर सप्लाई, के सुब्रमण्यम, एईआरडब्ल्यूएस कातरीकोण मंडल. टी लोकेश, एईआरडब्ल्यूएस नरसापुरम मंडल, वेस्ट गोदावरी. नेक्स्ट पंचायती राज इंजीनियरिंग दयచేసి రెడీ ఉండండి. डी सत्यनारायण, डेप्यूटी एग्जीक्यूटिव इंजीनियर, पीआरआई सब डिविजन नरसापुरम. वाईवीआर नागेश्वरराव, एई पीआरआई सब डिविजन नरसापुरम. पीवी श्रीनिवासराव, डी मुम्मिडिवरम. वी राधाकृष्ण, एमयू उप्पलगुट्टम. नेक्स्ट एनिमल हस्बेंड्री डिपार्टमेंट, चेवूरी साई मोनिका, वेटनरी असिस्टेंट, वेटनरी डिस्पेंसरी, नागायलंका कृष्णा डिस्ट्रिक्ट. नेक्स्ट फिशरीज डिपार्टमेंट, वी कृष्णाराव, डीएफओ काकीनाडा. पी लक्ष्मण राव, डीएफओ विशाखापट्टनम. के रमणा कुमार, एडी फिशरीज मरीन. एल नागेंद्र बाबू, विलेज फिशरीज असिस्टेंट अवनीगड्डा. एन चिट्टी बाबू, स्टेट प्रोग्राम मैनेजर आंध्र प्रदेश, रिलायंस फाउंडेशन. नेक्स्ट डिपार्टमेंट ऑफ हॉर्टिकल्चर, वल्लभनेनी शिरीषा, विलेज हॉर्टिकल्चर असिस्टेंट. तोक्कला राहुल, विलेज हॉर्टिकल्चर असिस्टेंट बापट्ला. ट्रांसपोर्ट डिपार्टमेंट, डीबीवी रंगाराव, एमवीआई बापट्ला. के श्रीधर, डीटीओ काकीनाडा. पीजे सुरेश, एमवीआई कोनसीमा. नारायण स्वामी, एमवीआई मछलीपट्टनम.
నెక్స్ట్ R&B డిపార్ట్మెంట్ రెడీ ఉండండి. G Ravi, డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజోల్ సబ్ డివిజన్. D Balram, డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉయూరు సబ్ డివిజన్. S Sridevi, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పాడేరు డివిజన్. నెక్స్ట్ ICDS డెక్కల లక్ష్మి గారు అంగన్వాడీ వర్కర్. లైన్లో ఉండండి అమ్మా, లైన్లో ఉండండి. M సుచిత్ర CDPO ICDS ప్రాజెక్ట్. J శ్రావంతి CDPO ICDS ప్రాజెక్టు. B కోటేశ్వరి అంగన్వాడీ వర్కర్ విజయవాడ రూరల్. డ్రోన్ కార్పొరేషన్ నుంచి అగ్నీశ్వర్ జయప్రసాద్ రాలేదా? యశ్వంత్ ఫౌండర్ అండ్ CEO డ్రోగో డ్రోన్స్. N పోలప్ప ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఆఫీస్. నరేంద్ర లక్ష్మీ నారాయణ మండల్ ల్యాండ్ సర్వేయర్ ఆఫీస్. నితిన్ నున్నం డ్రోన్ ఆపరేటర్. దెన్ ఏలూరు జిల్లా P సొలమన్ రాజు సూపరింటెండెంట్ ఇంజనీర్ AP EPDCL. లతీఫ్ పాషా తహసీల్దార్ ముదనపల్లి. దాని తర్వాత గుంటూరు డిస్ట్రిక్ట్ పటన్ కరిమల్లా ఖాన్ JOA నోడల్ ఆఫీసర్ GMC. రఘునందన్ దాస్ అక్షయ్ పాత్ర ఫౌండేషన్ ఆత్మకూరు NGO. నమస్తే. దాని తర్వాత బాపట్ల డిస్ట్రిక్ట్ ఇంకోలో ధనలక్ష్మి డి డ్రైనేజ్ బాపట్ల సబ్ డివిజన్. బందురుకం. నెక్స్ట్ అనకపల్లి డిస్ట్రిక్ట్ నుంచి వి విష్ణు స్వరూప్ DSP పర్వాడ. S ఆది మహేశ్వరరావు తహసీల్దార్ పైకరావుపేట. ठीक. ప్రకాశం డిస్ట్రిక్ట్ K లక్ష్మీ ప్రసన్న ఆడియో ఒంగోల్. నెల్లూరు డిస్ట్రిక్ట్ శాంతిప్రియ VRO రామాయపట్నం. తిరుపతి డిస్ట్రిక్ట్ జయరావు తహసీల్దార్ కోట. J రమేష్ పోలీస్ కానిస్టేబుల్ వక్కాడు పోలీస్ స్టేషన్. కోనసీమ డిస్ట్రిక్ట్ K మాధవి ఆడియో అమలాపురం. B రాజేశ్వరి SC EPDCL. वो नहीं है जो नॉन टिक वाले पढ़ लेते हैं. अच्छा कृष्णा डिस्ट्रिक्ट J सौजन्य किरण में तहसीलदार कोडूरू. ईस्ट गोदावरी S माधवराव डिस्ट्रिक्ट एग्रीकल्चर ऑफिसर. TV सिमरामकृष्ण DE कंस्ट्रक्शन RMC. सो उनको भी सर्टिफिकेट और मोमेंटो देना है. एक बार पूछोगे मतलब वही दे देंगे, खाली सर्टिफिकेट है मोमेंटो एक बता दें. लिस्ट किसके पास है? लिस्ट किसके पास है? लिस्ट मेरे प्रोटोकॉल बंदे के पास है, मैं हैंडल करूँगा पुलिस. ठीक है. विजयनगरम डिस्ट्रिक्ट वेस्ट गोदावरी डिस्ट्रिक्ट LNN राजू फिशरीज AD फिशरीज. काकीनाडा डिस्ट्रिक्ट मग्गप्पु काकीनाडा डिस्ट्रिक्ट मग्गप्पु वीरलक्ष्मी पंचायत सेक्रेटरी. J వెంకటలక్ష్మి PD డ్వామా అమ్మ PD గారు. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ N వెంకట్రావు తహసీల్దార్ ఇచ్చాపురం. నమస్తే. NTR డిస్ట్రిక్ట్ వి రాజకుమారి తహసీల్దార్ గంపాలగూడెం. NTR डिस्ट्रिक्ट स्टेशन हाउस ऑफिसर SCH कोंडल राव. कहाँ है? जल्दी 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 खत्म हो गया ये. जल्दी जल्दी. गल्ला शेषु कुमार INPR डिपार्टमेंट. इकड़ शेषु लाइन मैडम का नाम बोलेंगे क्या? नहीं तो नीचे से स्टार्ट करेंगे. बोल देते मैडम का भी नाम बोल देते हैं. तो ये जो टिक टिक है ये बोलना है ना. बोलने वो सर्कल वाले से ठीक है. हाँ ठीक है. Yes. सर होम मिनिस्टर अनीता वंगलपुडी मैडम. गंदला दुर्गेश गारू. वसंशेट्टी सुभाष गारू. श्री बाला वीरांजनेय स्वामी.
నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి గారు, ఎం వెంకటేశ్వరరావు గారు, మదిపట్టి వెంకటరాజు గారు, మద్దులూరి మాల కొండయ్య యాదవ్ గారు, బొమ్మాజీ నిరంజన్ విజయ్ కుమార్ గారు, ఐతబతుల ఆనందరావు గారు, గిద్ది సత్యనారాయణ గారు. ఒకటి పెట్టేయండి సార్, తర్వాత మార్చుకుంటాం సార్. ఐతలబతుల ఆనందరావు గారు, గిద్ది సత్యనారాయణ గారు, దేవ వరప్రసాద్ గారు, బందరు సత్యనందరావు గారు, బత్తుల బలరాం కృష్ణ గారు, ముద్ద రాజశేఖర్ రెడ్డి గారు, వేగుల జోగేశ్వరరావు గారు, తంగెల ఉదయ శ్రీనివాస్ గారు, గంటి హరీష్ మాధుర్ గారు, సనా సతీష్ బాబు గారు, ఎస్విఎస్ఎన్ వర్మ గారు అండ్ బొద్దు వెంకన్న చౌదరి గారు. సారీ, దమ్చల్ల జనార్దన్ రావు గారు. చదివాను. ఎమ్మెల్యే సుబ్బరాజు ఎక్కడ ఇక్కడ ఉన్నాడు ఆల్రెడీ. చదివాను కదా. సుబ్బరాజు గారు, మీ పేరు కూడా ఉంది ప్లీజ్. దాట్ల సుబ్బరాజు గారు. సార్ సుబ్బరాజు గారు. సుబ్బరాజు. దయచేసి అందరూ కూర్చోండి ప్లీజ్.
అమ్మా కొంచెం పక్కన, కొంచెం పక్కన ఉండండి దయచేసి స్పేస్ ఇవ్వండి, పక్కన ఉండండి.